నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది మామూలు యుద్ధం గురించి కాదు. అది ఒక యుగానికి ముగింపు. అదే 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆఖరి పోరాటం. సరే, ఈ విశ్లేషణలో మనం ఆ 18 రోజుల సంఘర్షణలో ఏం జరిగిందో చూద్దాం. అసలు ఆ యుద్ధం గతిని మార్చేసిన ఆ ఒక్క వ్యూహకర్త ఎవరు? దాని గురించే తెలుసుకోబోతున్నాం. మహాభారతంలో 18 పర్వాలుంటాయి కదా. సరిగ్గా అలాగే ఈ యుద్ధం కూడా కరెక్ట్గా 18 రోజులు జరిగింది. ప్రతిరోజూ ఒక కొత్త కథ, ఒక కొత్త వ్యూహం, ఇంకా వేలమంది యోధుల త్యాగం. అంటే ఈ 18 రోజులు కేవలం యుద్ధం జరిగిన రోజులు మాత్రమే కాదు, మన చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసిన రోజులవి. మరి ఇంత పెద్ద యుద్ధాన్ని తెరవెనక ఉండి నడిపించిందెవరు? పాండవుల గెలుపుకి దారి చూపిన ఆ మాస్టర్ స్ట్రాటజిస్ట్ ఎవరు? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానముంది: శ్రీకృష్ణుడు. అవును, ఆయన వ్యూహాత్మక పాత్ర గురించే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా యుద్ధ నియమాలు, మొదటి రోజు ఎలా మొదలైంది, ఆ తర్వాత భీష్ముడి పతనం, ద్రోణుడి వ్యూహాత్మక యుద్ధం, ఆ తర్వాత కర్ణుడి కథ, చివరగా యుద్ధం ఎలా ముగిసింది అనేదాంతో పూర్తి చేద్దాం. ఓకే, ఇక మొదటి భాగానికొద్దాం. అసలు యుద్ధం ఎలా మొదలైంది? ఇది కేవలం నరుక్కోవడం, చంపుకోవడం కాదు. దానికూడా కొన్ని నియమాలు, ఒక ధర్మమంటూ ఉండేవి. చూడండి, యుద్ధం మొదలవక ముందే భీష్మ పితామహుడు కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ పెట్టారు. అవేంటంటే, యుద్ధం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే జరగాలి. సమాన స్థాయి ఉన్న యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోరాడాలి. ఎవరైనా సరెండర్ అయితే వాళ్లమీద దాడి చెయ్యకూడదు. ఆయుధాలు లేని వాళ్లమీద అసలే చేయకూడదు. ఒకరితో ఒకరే ఫైట్ చెయ్యాలి. గుంపుగా దాడి చేయకూడదు. ఇవే ఆ యుద్ధధర్మానికి ఫౌండేషన్. కాని ఈ రూల్స్ ఎంతకాలం నిలిచాయో చూడాలి మరి. ఇక మొదటి రోజు శ్రీకృష్ణుడి గీతోపదేశంతో యుద్ధం మొదలైంది. స్టార్ట్ అవగానే ఒక ట్విస్ట్. ధృతరాష్ట్రుడి కొడుకుల్లో ఒకడైన యుయుత్సుడు కౌరవుల సైన్యాన్ని వదిలేసి పాండవుల వైపు వచ్చేశాడు. కాని అదే రోజు పాండవులకు పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళకి చాలా నష్టం జరిగింది. విరాటరాజు ఇద్దరు కొడుకులు చనిపోయారు. దీంతో కౌరవుల్లో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. సరే, ఇప్పుడు మనం యుద్ధంలో మొదటి కీలకమైన దశ గురించి చూద్దాం. అంటే భీష్ముడి పతనం. ఇది 2 నుండి 10వ రోజు వరకు సాగింది. ఈ రోజుల్లో యుద్ధం మామూలుగా జరగలేదు. చాలా స్ట్రాటజీ ఉండేది. పాండవులు మకర వ్యూహం, అంటే మొసలిలా శత్రువుల లోపలికి దూసుకెళ్లే వ్యూహం పన్నారనుకోండి. కౌరవులు దానికి కౌంటర్గా క్రోంచ వ్యూహం, అంటే కొంగల శత్రువులను చుట్టుముట్టే వ్యూహం పన్నారు. ఇవి పేర్లు మాత్రమే కాదు, చాలా కాంప్లెక్స్ మిలిటరీ ఫార్మేషన్స్. అయితే 9వ రోజుకి వచ్చేసరికి భీష్ముడు ఒక ప్రళయంలా విరుచుకుపడుతున్నాడు. పాండవ సైన్యం నాశనమైపోతోంది. కాని అర్జునుడు సొంత తాతమీద బాణం వేయడానికి వెనకాడుతున్నాడు. ఇది చూసిన శ్రీకృష్ణుడికి ఇక ఓపిక నశించింది. తను ఆయుధం పట్టనని చేసిన ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టి ఒక రథచక్రాన్ని చేతిలోకి తీసుకొని భీష్ముడి మీదికి వెళ్లాడు. ఇది యుద్ధగతిని మార్చిన మూమెంట్. కృష్ణుడి ఆ పనితో పాండవులకు ఒకటి క్లియర్గా అర్థమైంది: భీష్ముడిని ఓడించకపోతే ఈ యుద్ధం గెలవడం అసాధ్యం. కాని ఎలా? ఆయనకిచ్చామరణం వరముంది కదా, ఆయన్ని ఓడించడం ఎలా సాధ్యం? ఇక్కడే అస్సలు సిసలైన శ్రీకృష్ణుడి వ్యూహం బయటపడింది. ఆయన ఒక సూపర్ ప్లాన్ వేశాడు. ధర్మాన్ని ధర్మంతోనే కొట్టాలి అన్నారు. ఆయన సలహా ప్రకారమే పాండవులు నేరుగా భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆయన్ని ఎలా ఓడించాలో అడిగారు. అప్పుడు ఆయనే తన మరణ రహస్యం చెప్పాడు. ఒక స్త్రీ ముందు, లేదా స్త్రీగా మారిన వ్యక్తి ముందు తన ఆయుధాలు కింద పడేస్తానని. బస్ ఇంకేముంది, మరుసటి రోజు అంటే 10వ రోజు శిఖండిను ముందు పెట్టి యుద్ధం మొదలుపెట్టారు. శిఖండిని చూడగానే భీష్ముడు ఆయుధాలు వదిలేశాడు. అదే టైంలో శిఖండి వెనక నుండి అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. అంతే, భీష్మ పితామహుడు అంపశయ్యమీద ఒరిగిపోయారు. భీష్ముడి పతనం తరువాత కౌరవ సైన్యానికి కమాండర్గా ద్రోణాచార్యుడు వచ్చాడు. ఆయన వచ్చాక యుద్ధం ఇంకా క్రూరంగా, కనికరం లేకుండా తయారైంది. 13వ రోజున ద్రోణుడు ఒక భయంకరమైన వ్యూహం పన్నాడు. దాని పేరే పద్మవ్యూహం. ఇదొక డెడ్లీ ట్రాప్, తిరిగే పద్మంలాంటి ఒక సైనిక నిర్మాణం. లోపలికి వెళ్లడమే కష్టం, ఇక బయటికి రావడం అసాధ్యం. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించటం తెలిసిన ఒకే ఒక్కడు అభిమన్యుడు. కాని పాపం, అతనికి లోపలికి వెళ్లడమే తెలుసు, బయటికి రావడం తెలీదు.
అతను లోపలికి వెళ్ళగానే జయద్రథుడు మిగతా పాండవులని లోపలికి రాకుండా అడ్డగించాడు. దాంతో అభిమన్యుడు ఒంటరివాడైపోయాడు. అప్పుడు కౌరవ మహారథులంతా కలిసి యుద్ధనియమాలన్నీ గాలికి వదిలేసి ఆ పసివాడిని చంపేశారు. కొడుకు చావుతో అర్జునుడు రగిలిపోయాడు. ఒక భయంకరమైన శపథం చేశాడు. రేపు సూర్యాస్తమయం లోపే జయద్రథుణ్ణి చంపుతాను. ఒకవేళ చంపలేకపోతే నేనే అగ్నిలో దూకి చచ్చిపోతాను అని. ఇక 14వ రోజు కౌరవులంతా జయద్రథుణ్ణి కాపాడ్డానికి ప్రాణాలు పణంగా పెట్టారు. సాయంత్రం అయిపోతోంది, అర్జునుడు శపథం నెరవేరేలా లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయను ప్రయోగించాడు. తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రమ కల్పించాడు. ఇంకేముంది, జయద్రథుడు బయటికొచ్చాడు. వెంటనే కృష్ణుడు మాయను తొలగించాడు. అంతే, అర్జునుడు ఒక్క బాణంతో జయద్రథుడి తల నరికేశాడు. ఇప్పుడు ద్రోణుడి వంతు. ఆయన్ని ఓడించడం కూడా ఇంపాసిబుల్ టాస్క్లా మారింది. కాని ఆయనకొక వీక్నెస్ ఉంది. అది తన కొడుకు అశ్వత్థామ. ఇక్కడ కూడా కృష్ణుడు ఒక ప్లాన్ వేశాడు. భీముడి చేత అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపించి అశ్వత్థామ హతః అని గట్టిగా అరిపించాడు. ఈ మాట నిజమో కాదో తెలుసుకోవడానికి ద్రోణుడు ఎప్పుడూ నిజమే చెప్పే ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అశ్వత్థామ హతః కుంజరః అంటే అశ్వత్థామ చనిపోయాడు, కాని అది ఏనుగు అని చెప్పాడు. కాని కృష్ణుడు కరెక్ట్గా ఆ కుంజరః అనే పదం చెప్పేటప్పుడు శంఖం ఊదడంతో ఆ మాట ద్రోణుడికి వినపడలేదు. కొడుకు చనిపోయాడనే బాధతో ఆయుధాలు వదిలేసిన ద్రోణుడిని దృష్టద్యుమ్నుడు వధించాడు. ద్రోణుడు కూడా పడిపోయాక కౌరవ సైన్యానికిప్పుడు కొత్త సేనాధిపతి వచ్చాడు, కర్ణుడు. యుద్ధమిప్పుడు పీక్స్కి చేరింది. ఇక్కడ శ్రీకృష్ణుడికొక విషయం తెలుసు. కర్ణుడి దగ్గర ఇంద్రుడిచ్చిన శక్తి అనే అస్త్రం ఉంది. దాన్ని ఒక్కసారే వాడగలడు. దాన్ని అతను అర్జునుడి కోసమే దాచుకున్నాడు. ఇది తెలిసిన కృష్ణుడు భీముడి కొడుకైన ఘటోత్కచుడిని రాత్రిపూట యుద్ధానికి పంపాడు. అతను రాక్షసమాయలతో కౌరవ సైన్యాన్ని చిందరవందర చేస్తుంటే దుర్యోధనుడు తట్టుకోలేక ఆ శక్తి ఆయుధాన్ని వాడమని కర్ణుడిని బలవంతం చేశాడు. దాంతో కర్ణుడు దాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాల్సి వచ్చింది. అలా శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రాణాలు కాపాడాడు. 17వ రోజు అర్జునుడితో ఫైనల్ బ్యాటిల్ జరుగుతోంది. సరిగ్గా అప్పుడే ఒక శాపం వల్ల కర్ణుడి రథచక్రం బురదలో కూరుకుపోయింది. అతను ఆయుధాలు పక్కన పెట్టి రథం దిగి ఆ చక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా నిస్సహాయుడిగా ఉన్న కర్ణుడు ధర్మం గురించి మాట్లాడాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి ఇలా ఆదేశించాడు. అర్జునా, కొట్టు! ఇతన్ని ఇప్పుడే చంపు! నిండు సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు, అభిమన్యుడిని అధర్మంగా చంపినప్పుడు లేని ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా అని కృష్ణుడు నిలదీశాడు. ఆ మాటలతో అర్జునుడు బాణం వేసి కర్ణుడిని వధించాడు. కర్ణుడి మరణంతోనే కౌరవ సైన్యం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇక యుద్ధం చివరి అంకానికి, దాని అత్యంత దారుణమైన రోజుకి చేరుకుంది. ఇక 18వ రోజు యుద్ధం ముగింపు దశకొచ్చింది. ఫస్ట్ సహదేవుడు ఈ మొత్తం వినాశనానికి కారణమైన శకునిని చంపేశాడు. ఆ తర్వాత భీముడు దుర్యోధనుడి మిగిలిన తమ్ముళ్లందర్నీ చంపేశాడు. ఫైనల్గా దుర్యోధనుడితో జరిగిన గదాయుద్ధంలో భీముడతని తొడలు విరగ్గొట్టాడు. దుర్యోధనుడి నేలకూలడంతో కౌరవ సైన్యం సర్వనాశనమైపోయింది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. యుద్ధం గెలిచారనుకున్న రాత్రి అశ్వత్థామ పాండవుల క్యాంపు మీద దాడి చేసి నిద్రపోతున్న ద్రౌపది 5 కొడుకుల్ని చంపేశాడు. ఈ ఘోరానికి శ్రీకృష్ణుడికి పట్టరాని కోపం వచ్చింది. అశ్వత్థామని ఇలా శపించాడు. నువ్వు ఈ పాపానికి కలియుగం ముగిసేంతవరకు ఒంటినిండా గాయాలతో ఒంటరిగా ఈ భూమిమీద తిరుగుతూనే ఉంటావు. ఈ శాపం మనకొక విషయాన్ని గుర్తుచేస్తోంది. యుద్ధంలో గెలుపు ఉండొచ్చు, కాని ఆ గెలుపు కోసం చెల్లించే మూల్యం, దానివల్ల కలిగే నష్టం మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది.